హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ నెంబర్ 5 రేపు లక్నో స్టేడియంలో జరుగుతుంది. ఈ రెండు టీముల మధ్య ఒక్క ట్రోఫీ అయితే లేదు. మొదటి ట్రోఫీ వేటలో ఎవరు ముందున్నారు అనేది ఒక వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. మరి రేపు ఈ రెండు టీముల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఎక్కడంటే లక్నో స్టేడియంలో, వాజ్పేయి స్టేడియం. మరి ముందుగా ఈ యొక్క మ్యాచ్ వెళ్లే ముందు ఈ రెండు టీముల మధ్య ఒక హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్టయితే 7 మ్యాచ్లు జరిగితే 7 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్లు గెలిచింది, లక్నో 3 మ్యాచ్లు గెలిచింది. కానీ ఒక ఇంట్రెస్టింగ్ రైవలరీ ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ 2 ఇయర్స్గా లక్నో సూపర్ జైంట్స్ని ఓడిస్తూనే వచ్చింది. లక్నో సూపర్ జైంట్స్ 2022లో వాళ్ళు ఫ్రాంచైజీ స్టార్ట్ అయిన కానించి 2023 దాకా వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ని ఓడించారు. ఆ తర్వాత 2024-2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ని ఓడించింది. ఈ రెండు టీముల మధ్య రైవలరీ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ముందుగా ఈ మ్యాచ్ అనేది ఎక్కడ జరుగుతుంది? లక్నో సూపర్ జైంట్స్ ఏక్నాథ్ వాజ్పేయి స్టేడియం అంటారు. మరి ఈ స్టేడియం అనేది మనందరూ తెలిసిన స్పిన్నర్స్కి సపోర్ట్ చేసేది. బ్యాట్స్మెన్ ఆడాలంటే చాలా చాలా కష్టం అయ్యేది. సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయాలంటే చాలా చాలా టఫ్ అయ్యేది. ఎవరైతే ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళే యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 180 దాకా ఉండేది. మరి ఢిల్లీ క్యాపిటల్స్కి ఫుల్ టైం కెప్టెన్గా అక్షర్ పటేల్ బాబు అనౌన్స్ అయ్యాడు. మరి అక్షర్ పటేల్ ఎట్లా ఫుల్ టైం కెప్టెన్గా ఎలా చేస్తాడని చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ సీజన్లో ఫాఫ్ డు ప్లేసెస్ కొన్ని మ్యాచ్లు చేశాడు, అలాగే అక్షర్ పటేల్ కొన్ని మ్యాచ్లు చేశాడు. ఈసారి ఫుల్ టైం కెప్టెన్గా అక్షర్ పటేల్ చేతిలోకి ఢిల్లీ క్యాపిటల్స్ టీం అనేది వచ్చేసింది. మరి అక్షర్ పటేల్ ఎలా ముందుండి నడిపిస్తాడని చూసుకోవాలి. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి రిషబ్ పంత్ ఫుల్ టైం కెప్టెన్గా ఉన్నాడు. లాస్ట్ సీజన్ కూడా ఉన్నాడు. బట్ ఆ ప్రైజ్ అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్ ప్రెషర్ వల్ల కొన్ని మ్యాచ్లు సరిగ్గా ఆడలా. లాస్ట్ మ్యాచ్లో అతను ఫామ్లోకి వచ్చాడు, సెంచరీ కొట్టి. అప్పటికి వాళ్ళ సీజన్ అనేది ఎండ్ అయిపోయింది. మరి ఈ సీజన్లో ఎవరు గెలుస్తారు అని చూసుకోవాలి. మరి ఫస్ట్ ట్రోఫీ ఎవరికి వస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో అనేది చూసుకోవాలి. అలాగే లక్నో సూపర్ జైంట్స్ ఇంతవరకు ఐపీఎల్లో ఫైనల్కి రాలా. మినిమం 4 సీజన్లు ఆడిన టీంలో ఒక్కసారి కూడా ఫైనల్కి రాని టీం ఏదైనా ఉందంటే అది లక్నో సూపర్. ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 చూసుకున్నట్టయితే ఓపెనర్గా మన అందరూ అనుకుంటున్న పత్తిం నిశంక ఉండాలా, కేఎల్ రాహుల్ ఉండాలా. అలాగే వాళ్ళ దగ్గర ఇంకా చాలా ఆప్షన్ ఉన్నాయి. అభిషేక్ పోరా లాంటి వాళ్ళు ఉన్నారు, అలాగే కరుణ్ నాయర్ లాంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళల్లో ఎవరిని పికప్ చేసుకున్నారనుకోండి, నేను అనుకోవడం ఏంటంటే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే చాలా బాగుంటుంది. కేఎల్ రాహుల్ ఓపెనర్గా ఉంటాడు. అలాగే పత్తిం నిశంక వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో అభిషేక్ పోరల్, నెంబర్ 4లో నితీష్ రాణా వాళ్ళు తీసుకున్నారు కదా. అలాగే నెంబర్ 4లో నితీష్ రాణా, నెంబర్ 5 వచ్చేసరికి ట్రిస్టన్ స్టబ్స్ మనందరూ తెలిసింది. ఫినిషర్గా లాస్ట్ సీజన్ ఎలా ఆడాడో బాగా మనందరూ తెలిసిందే. నెంబర్ 5లో ట్రిస్టన్ స్టబ్స్, నెంబర్ 6లో అక్షర్ పటేల్, నెంబర్ 7లో అశుతోష్ శర్మ, ఇంకా నెంబర్ 8లో వచ్చేసరికి ఆకిబ్ దారు, రైట్ ఆర్మ్ ఫాస్ట్ అంటే బౌలింగ్ ఆల్రౌండర్ ఆకిబ్ దారు నెంబర్ 8లో, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో నటరాజన్, నెంబర్ 11లో మిచెల్ స్టార్క్. ఈ యొక్క ప్లేయింగ్ 11తో వెళ్తారు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి విప్రజన్ నిగమ్ లేదా ముఖేష్ కుమార్, ఇలా వీళ్ళిద్దరు ఎవరో ఒకరు తీసుకుంటారు. స్పిన్ ట్రాక్ కాబట్టి విప్రజన్ నిగమ్తోనే వెళ్తారు వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా. ఇంకా లక్నో సూపర్ జైంట్స్ ప్లేయింగ్ 11 వచ్చేసరికి వాళ్ళ దగ్గర వనిందు అసరంగా ఇంజురీ కారణంగా అతను ఆడట్లేదు. మరి ఇండియన్ ఫాస్ట్ బౌలింగ్తో వెళ్తారనుకుంటే వాళ్ళ ప్లేయింగ్ 11 ఇలా ఉండబోతుంది. ఎందుకంటే ఐడెన్ మార్క్ ఓపెనింగ్ చేస్తాడు. అలాగే మిచెల్ మార్ష్, నెంబర్ 3లో నికోలస్ పోరన్, జాష్ ఇంగ్లీష్, ఇక్కడ 4 ఫారినర్స్ అయిపోయారు. ఆ తర్వాత రిషబ్ పంత్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ షమి, తర్వాత దిగ్వేష్ రాఠీ, వీళ్ళు 11 ప్లేయర్స్తో వెళ్తారు. అలాగే ఇంపాక్ట్ సబ్గా మనందరూ తెలిసిందే మయాంక్ యాదవ్. ఈ ప్లేయింగ్ 11తో వాళ్ళు లక్నో సూపర్ జైంట్స్. ఇంట్రెస్టింగ్ బ్యాటర్స్ చూసుకున్నట్టయితే ఇటు ఓపెనర్స్గా వచ్చేసరికి మిచెల్ మార్షెస్ వర్సెస్ మహమ్మద్ షమి, వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది చాలా చాలా బాగుంటుంది. మహమ్మద్ షమి ఇంటర్నేషనల్ కెరీర్ ఆడట్లేదు, మరి డైరెక్ట్గా ఐపీఎల్ ఆడుతున్నాడు. మరి వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మిచెల్ మార్ష్ పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడతాను చూస్తూ ఉంటాడు. మరి మహమ్మద్ షమి మిచెల్ మార్ష్ని ఎంత త్వరగా అవుట్ చేస్తే చాలా చాలా మంచిది. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి రిషబ్ పంత్ వర్సెస్ కుల్దీప్ యాదవ్, వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఈ బ్యాటిల్ అనేది మ్యాచ్ టర్నింగ్ పాయింట్. మరి కుల్దీప్ యాదవ్ రిషబ్ పంత్ని ఎంతసేపు కంట్రోల్ చేస్తాడనేది మ్యాచ్ అనేది చూడాలి. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో స్పిన్నర్స్ని బాగా ఆడతాడు రిషబ్ పంత్. కుల్దీప్ యాదవ్ ఇటు సైడ్ కుల్దీప్ యాదవ్, అటు సైడ్ రిషబ్ పంత్, వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
ఇంకో బ్యాటిల్ వచ్చేసరికి కేఎల్ రాహుల్ వర్సెస్ దిగ్వేష్ రాఠీ. వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కేఎల్ రాహుల్ చివరి దాకా ఉండి ఇన్నింగ్స్ ఫినిష్ చేయాలనుకుంటారు. దిగ్వేష్ రాఠీ లెగ్ స్పిన్నర్తో లాస్ట్ సీజన్ చాలా చాలా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. మరి కేఎల్ రాహుల్ దిగ్వేష్ రాఠీని ఎట్లా ఎదుర్కొంటాడనేది కూడా ఈ బ్యాటిల్ కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి లక్నో సూపర్ జెయింట్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచిద్దా లేదా ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచిద్దా అనేది మీరు కామెంట్ చేయండి. మరి ఈ రెండు టీంల మొదటిసారి ట్రోఫీ ఎవరు గెలుస్తారనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.